వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఏలూరులో స్థానిక విద్యానగర్ బిషప్ హౌస్ లో మోస్ట్ రెవర్ ఫాదర్ బిషప్ పొలిమేర జయరావు ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకల సందర్భంగా తేనేటి విందు కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే వడేటి రాధాకృష్ణయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ అప్పలనాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్, టీడీపీ, జనసేన నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు. క్రిస్మస్ సందేశంగా శాంతి, సోదరభావం, ఐక్యత విలువలను పంచారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలోని టొంకోట గ్రామంలో జనవరి 4న అమ్మవారు భైరవమూర్తి పంచపాండవుల జాతర మహోత్సవం జరగనుంది. జాతరకు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. అయితే ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామస్తులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా స్వయం కృషితో గుంతలను పూడుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏ పంచాయతీ మాది ఏ జిల్లా మాది అల్లూరు సీతారాం. దేనికి చేస్తున్నారు ఇక్కడ? అదేనండి, మా రోడ్ అయితే తుఫాన్ కారణంగా మొత్తం కుంతంత కుటుంబం పెట్టిందండి. ఓకే, అలాగే ఈ రోడ్డు కుంత కప్పడం కోసం అయితే మేము చాలా కష్టపడుతున్నామండి. అవును, జనవరి 4వ తారీఖు అంటే మాకు ఒక పండగ ఉందండి. ఆ గ్రామ దేవత పండగ. అవునండి. ఆ పేరు చెప్పండి. మీరేనా దయచేసి మా కోసము, మా రైతు బిడ్డల కోసము, మా రోడ్డు కోసము దయచేసి మీరైనా ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే మాకు జనవరి 4వ తారీఖున పండగ అయితే మరి ఉన్నదండి. శ్రీ అమ్మవారి భైరవమూర్తి పంచ పాండవుల పండగకు ఈ రెండు రాష్ట్రాలు కలిపి అలాగో కొన్ని వేలాది మంది వచ్చే భక్తులు ఉన్నారండి. ఆ భక్తుల కోసం అయితే కనుక మేము రోడ్డు ఈ విధంగా ఈ గుంతలు కప్పుతున్నామండి. ఇప్పుడు దాకా మాకు ఎటువంటి ప్రభుత్వము ఏ వరకు కూడా మాకు సందనం ఇవ్వలేదండి. మా స్వయం కృషితో మేము ఇలాగా గుంతలు కప్పుకుంటూ మా ఇంటి పని మానేసి మా ఎద్దులు, గుడ్లు, గొర్రెలు, మేకలని కాయకుండా వదిలేసి కూడా ఇంటికి వెళ్ళకుండా ఉదయం వచ్చి కూడా మేము ఈ విధంగా పనిచేస్తున్నామండి. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో సీఎం సతీమణి నారా భువనేశ్వర్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తొలిసారిగా రంపచోడవరం వచ్చిన భువనేశ్వరికి గిరిజన మహిళలు గజమాలతో పాటుగా కొమ్ము డాన్స్లు, రేలా నృత్యాలు, కోలాటంతో సాంప్రదాయ స్వాగతం పలికారు. వైటీసీ సెంటర్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంత ప్రజల కోసం ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లుగా భువనేశ్వరి తెలిపారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం జరిగింది. న్యూ ట్రిపుల్ GSR హాస్పిటల్ సహకారంతో శిబిరం నిర్వహించగా గిరిజనులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ బ్లడ్ యూనిట్స్ అందజేయగలము. ఈ అన్ని మేము చేయగలమంటే అది ప్రజలు సహకరించే వాళ్ళు ఉండాలి. అట్లానే మన దాతలు, వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దాతలు ముందుకొచ్చి మేము ఉన్నాము, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీతో పాటు చెయ్యి కలిపి మీకు అందాలని ఆ ప్రాంతాలకి ఈ బస్సు ముందుకి తీసుకెళ్తున్నాం. తద్వారా 2183 క్యాంపులు ఈ బస్ ద్వారా మేము నిర్మించాము. దీని ద్వారా 4,50,000 మంది లబ్ధి పొందారు. అట్లానే విద్య దానికి వస్తే ఇప్పుడు వరకు 2,113 మంది పేద ప్రజలు అవనే, పేద పిల్లలు అవనే, అనాథ పిల్లలు అవనే ఇప్పుడు వరకు వాళ్ళకి విద్య అనేది అందజేశాము. కర్నూలు జిల్లా ఆతోని నియోజకవర్గానికి చెందిన ఆద్య గుడిసె కృష్ణమ్మను టీడీపీ హైకమాండ్ కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పచెప్పిన అధినేత చంద్రబాబు, నేతలు నారా లోకేష్, ఎమ్మెల్యే పార్థసారథి, మీనాక్షి నాయుడు, పిటి నాయుడు తదితరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆద్య గుడిసె కృష్ణమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. జై జై
ఈరోజు కర్నూలు పార్లమెంటు అధ్యక్షురాలుగా నాకు పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువ నేత నారా లోకేష్ అన్న గారికి, మరియు పల్లా శ్రీనివాస్ గారికి, మరియు అదేవిధంగా నిమ్మల రామానాయుడు అన్న గారికి, ఈజీ భరత్ గారికి, తిక్కారెడ్డి అన్న గారికి, మీనాక్షి అన్న గారికి, కే శ్యాంబాబు అన్న గారికి, జయనేశ్వరరెడ్డి అన్న గారికి, రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి, జ్యోతక్కకి, మిగతా బీటీ నాయుడు అన్నకి, ఎక్స్పెషల్లీ బీటీ నాయుడు అన్నకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పదవి అనేది చాలా బాధ్యతాయుతమైన పదవితో కూడుకున్నది కాబట్టి ఖచ్చితంగా నేను పార్టీ కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా నా తండ్రి సమానులు, కార్యకర్తే అధినేత అని మన పార్టీకి, ఆ కార్యకర్తకు ఎటువంటి నష్టం కలగకుండా నాయకులు సమన్వయం చేసుకుంటూ నేను ముందుకు మన పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు సార్ గారికి ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా కనగిరి హనుమంతినిపాడు రోడ్లోని సోషల్ ఫారెస్ట్ పార్క్లో స్వచ్ఛాంధ్ర స్వరణాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన స్వచ్ఛాంధ్ర స్వరణాంధ్ర కార్యక్రమంలో సమగ్ర భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా మంచి ఫోటో దొరికింది సంవత్సరం అంతా కొద్దిగా అయ్యండి. ఒకటి తారీఖు పిల్లలు ఎగిరేది ఉంటుంది చూసి అవన్నీ తెప్పిస్తున్నారు. పల్స్ పోలియో నిర్వహణలో నిర్లక్ష్యం తగదు అని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంత్ హెచ్చరించారు. ఆత్మకూరులో జరుగుతున్న పల్స్ పోలియో కేంద్రాలను అర్బన్ పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ ఆస్మాతో కలిసి ఆయన సందర్శించారు. పలు కేంద్రాల్లో ఆయన పరిశీలనకు వచ్చిన అంశాలపై అక్కడున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్వహణలో జాగ్రత్తలను వివరించారు. వారితో పాటుగా కౌన్సిలర్ స్వరా భాస్కర్ రెడ్డి స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ పల్స్ పోలియోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్స్ పోలియోను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. డాక్టర్ ఆస్మా మాట్లాడుతూ ప్రోగ్రామ్ ఆఫీసర్ చేసిన సూచనల మేరకు తాము కూడా పోలియో కేంద్రాలను సందర్శించి లోపాలు లేకుండా సరిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొప్పోలు రమాదేవి, వైద్య సిబ్బంది సుధాకర్, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీరాములు పాల్గొన్నారు. నేను ఆత్మకూరు డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వచ్చాను. ఈరోజు మనకి 21 డిసెంబర్ 2025 మొత్తం బస్ స్టాండ్లో కానీ అండ్ మొబైలింగ్ జరుగుతున్నాయి. అట్లాగే 11 సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 20వ తేదీ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారు, నారాయణ గారు కూడా ఒకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మా డాక్టర్ గారు యశ్వంత్ గారు డివిజనల్ ఆఫీసర్గా ఇక్కడ రావడం, ఈ 13, 14 అదేవిధంగా రేపు నుండి కూడా ఎవరైనా మిస్ అయి ఉన్నా, పొరపాటు చాలా పని ఉన్నా వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాంప్ పెట్టి వాళ్ళు కూడా ప్రతి డోర్ టు డోర్ ఆఫీసర్లు మన దీనికి సంబంధించిన అధికారులు వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ వినియోగించుకోండి. ముఖ్యంగా మా ఎప్పుడు లేని విధంగా మా కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు అదే
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా జరుగుతున్నందుకు చాలా పోలియో రహిత సమాజాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ రోజున భారతదేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈ రోజున జిల్లా కోఆర్డినేటర్ గారు అయినటువంటి యశ్వంత్ గారు ఈ సమావేశం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కల్ని వేసే దానికోసంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజే దాదాపుగా 90% పైన ఎక్కువగా పోలియోను వేయాలని. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రాయలపురంలో జల్లికట్టు నిర్వహించారు. సంక్రాంతి కంటే ముందుగానే జల్లికట్టు నిర్వహించడంతో పెద్ద ఎత్తున యువత అక్కడికి చేరుకున్నారు. తమ పశువులను అలంకరించి జల్లికట్టుకు పశువుల కాపర్లు సిద్ధం చేశారు. వివిధ రాజకీయ పార్టీల జెండాలను పశువుల కాపర్లు కట్టారు. పశువులకు కట్టిన బహుమతులను చేజిక్కించుకోవడానికి యువకులు పోటీపడ్డారు. వేగంగా వెళ్లే పశువులను పట్టుకునే ప్రయత్నంలో యువత చిన్నపాటి గాయాలకు గురయ్యారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు గ్రామ పెద్దలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలను ప్రారంభించారు. పౌరోహిత్యమే కాకుండా ఇటువంటి క్రీడలలో పురోహితులు పాల్గొనడం గొప్ప విశేషమని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని 8 రోజుల పాటు పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ 4 ఏళ్లకు ఒకసారి భీమవరం పట్టణంలోని రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారని, 3 రాష్ట్రాల నుంచి క్రీడలు పాల్గొనడం సంతోషకరమన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడలను ఆస్వాదించాలని, గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలన్నారు. టోర్నమెంట్ ఇనాగ్రేషన్ చేయవలసిందిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా పొంగనూరు ఆర్ఎస్ఎస్ పొంగనూరు ఖండ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. గోకుల్ సర్కిల్ నుంచి బిఎంఎస్ క్లబ్ వరకు కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ర్యాలీ చేశారు. ఇక సమ్మేళనానికి విచ్చేసిన కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హరిహరపీఠ ప్రధాన కార్యదర్శి వేద బ్రహ్మశ్రీ రఘునాథ శాస్త్రి మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని, హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు హిందూ సంఘాల సభ్యులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మరి అది ఏమి భగవంతుడి యొక్క అనుగ్రహమో తెలియదు. మన హరిహరపురం పీఠాధీశ్వరులు తమ సంచారం ఈ పుంగనూరులో ముగించారు. ఇక్కడికి వచ్చి తర్వాత ఇంకా ఆయన ఎక్కడికి ప్రయాణం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి పుంగనూరు పెద్దలందరూ కూడా వారిని ఆత్మీయులారా ఈ యొక్క హిందూ సమ్మేళనం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎవరైతే దీనికోసం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం కొండ్రాజు కాల్వ గ్రామంలో సంబరాల వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన సునీల్ కుమార్ చౌదరిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సునీల్ కుమార్ కు అభినందనలు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీకి సాటి లేదు అని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకుని పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తారని సునీల్ కుమార్ చౌదరి తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన వారందరికీ ప్రత్యేకంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా మా దైవం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, మా గ్రామ ప్రజలకి, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా ఎమ్మెల్యేలందరికీ, ప్రత్యేకంగా మా ఎంపీ గారికి ప్రత్యేక పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు నేను ఇంత పెద్ద బాధ్యతను నా పైన అప్పగించి, నా పైన నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి ఇబ్బందులు ప్రపంచాలు లేకుండా పార్టీని తిరిగి మళ్ళీ ఒక 25 ఏళ్ల పాటు మేము గెలిపించుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మాకు ఆ వయసు అయిపోద్దాము. అప్పటి వరకు మేము పార్టీలో, మా బ్లడ్ ఎల్లో బ్లడ్ తెలుసు మీకు, మా గ్రామం నుంచి వచ్చిన ఏ చిన్న బిడ్డ అయినా తెలుగుదేశమే. ఇంకా వ్యక్తి తనను తాను తెలుసుకుని సంస్కరించుకోవడమే ధ్యానమని, ధ్యానం కోసం కొంత సమయం ప్రతిరోజు కేటాయిస్తే చక్కని ఫలితాలు పొందవచ్చునని యోగా మాస్టర్ జనార్దన్ వెల్లడించారు. మన్యం జిల్లా పాలకొండలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత యాంత్రిక జీవితంలో శారీరక, మానసిక ఒత్తిడి అధిగమించడానికి ధ్యానం ఉపయుక్తమని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తట్టుకునేందుకు ధ్యాన సాధన ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి యోగాంధ్ర సభ్యులు పాల్గొన్నారు. బాపట్ల మండలం పాండురంగాపుర సముద్ర తీరాన బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో జరిగిన వార్షిక ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి సారథ్యంలో మాజీ పిల్లలతో సహా